కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. రీసెంట్గా అమెరికాలో ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని క్లోజ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కాంగ్రెస్ యాక్ట్ ద్వారా అమెరికాలో 1979లో ఏర్పడింది. యాక్చువల్లీ అమెరికాలో ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్, అంటే స్టేట్స్ చూసుకుంటాయి. అయితే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఓవరాల్గా ఎవరైతే ప్రివిలేజ్ తక్కువ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో, ఎవరికైతే అవసరమో వాళ్ళకి లోన్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మొదటి నుంచి కూడా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఈ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, అసలు ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా, మనం ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్ అయ్యాం, ఎందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రలైజ్ చేయాలని చెప్పి మొదటి నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ కానీ ఆయన ప్రభుత్వం కానీ సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్కి వ్యతిరేకం అనమాట. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫెడరల్ దగ్గర ఉండకూడదు, స్టేట్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేజర్ థింగ్ ఏంటంటే ఎక్కువగా ఫండింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ రెండు క్వశ్చన్స్, ఒకటి సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టేట్స్కి ఇచ్చేయండి, అసలు ఈ డిపార్ట్మెంట్ మనకు అవసరం లేదు. రెండోది, మనం ఎందుకంత డబ్బులు ఖర్చు పెట్టాలి, స్టేట్స్ చూసుకుంటాయి కదా. ఉదాహరణకు రీసెంట్గా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు వెల్స్ ఫార్గో వాళ్ళు కూడా ఫండింగ్ ఇచ్చారు. అసలు మనం బ్యాంక్ కాదు కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బ్యాంక్ కాదు కదా ఫండింగ్ ఇవ్వడానికి, దానికి వేరే పనులు ఉన్నాయని. అయితే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ దానివల్ల విద్యార్థుల యొక్క చాయిస్, స్టూడెంట్స్ యొక్క చాయిసెస్ చాలా లిమిట్ అయిపోతున్నాయి. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కే ఏదైతే తక్కువ ఫీజు ఉందో, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉందో వాటికే లోన్స్ ఇస్తాయి, అందరికీ లోన్స్ ఇవ్వనమాట. దానివల్ల విద్యార్థులు అన్ని చోట్ల చదువుకోలేకపోతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, లాభం జరగకుండా. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది స్టేట్ సబ్జెక్టు, దీన్ని ఆపేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫెడరల్ దగ్గర ఉండకూడదు, ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర ఉండకూడదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి మొత్తానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని క్లోజ్ చేసింది. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవుద్దంటే దీనికి ఒక డౌట్ ఉంది. కాంగ్రెస్ యాక్ట్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి అది అమెరికన్ సెంట్రల్ దగ్గర, అంటే నేషన్ దగ్గర, ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి కాంగ్రెస్ యాక్ట్ ద్వారానే దాన్ని క్లోజ్ చేయాలి కంప్లీట్గా, అంతేగాని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో కంప్లీట్గా క్లోజ్ అవుతుందన్నమాట. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మాత్రం, రిపబ్లికన్ గవర్నమెంట్ మాత్రం కంప్లీట్గా క్లోజ్ చేయాలని ట్రై చేస్తుంది అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని. అయితే దీని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి సెంటర్ దగ్గర, అంటే ఫెడరల్ దగ్గర ఉండాలి అనే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది బేసికల్గా డెమోక్రాట్స్ క్రియేట్ చేశారు అప్పట్లో, వాళ్ళకి వ్యతిరేకంగా ఇప్పుడు రిపబ్లికన్స్ ఇది కంప్లీట్గా క్లోజ్ చేయాలని కోరుతున్నారు. కానీ ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర ఎప్పటికైనా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండటం మంచిది అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అమెరికాలో.